Chanel number 5. Sridevi. 16 ఏళ్ల వయసు. What a film. Taboo. Coolie number 1. Aishwarya Rai. Jeans. మరి నేను చెప్పండి ద గ్రేట్ లోబో CEO గారు, మరి నేనెప్పుడు స్టార్ అయ్యేది? ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పావు. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అందం కొంచెం కూడా తగ్గలేదు. దిస్ ఇయర్ రియల్లీ? డెఫినెట్లీ. ప్రామిస్. టాప్ బటన్ తీసి ఉంచు. యు లుక్ సెక్సీ. Bro will be ready in few minutes, sir. కమింగ్. నువ్వు వెళ్ళు, నేను జాయిన్ అవుతాను. ఓకే. బై ద వే, గ్రే సూట్ కాకుండా బ్లూ సూట్ ట్రై చేయొచ్చుగా? బట్ దిస్ ఇస్ మై స్పెషల్ సూట్ ఫర్ టుడే. Good evening, ladies and gentlemen, esteemed guests and members of the press. Please join me in welcoming the CEO of Lobos Hotel, Mr. Anthony Lobo. Good evening, ladies and gentlemen. It gives me great pleasure to introduce to you one of the world's most prestigious culinary competitions, Cooking Idol 2023. As you all know, every year the competition winner ki iche trophy ni Italy lo special ga tayar chestunnanu. Eesari mana competition lo special judge ga vachedi world renowned chef Mr. Vikram Shetty. Now this year, we're hosting the competition in Hyderabad, India, which is my hometown. So I'm very excited about it. Prati Sansaram lage ee sari kuda desa nallamulla nunchi ento mandi applications pampicharu. But thanks to my partner Zubeda and her team, she chose the best amongst them. Twarlone shortlist aina wala names announce chestam. But first, may I please invite my beautiful Zubeda onto the stage to unveil this wonderful trophy. ఫ్రైడేకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. వేరే పనులేం పెట్టుకోకుండా వరుణ్తో స్కూల్కి వెళ్ళు. అర్థమైందా? సరే అండి. ఇదిగోండి. ఏంటవి? అరిసెలు. పోయిన నెల మీ బాస్ ఇంటికొచ్చి ఇష్టంగా తిన్నారు కదా, మీ కొలీగ్స్ కూడా ఇవ్వండి. ఆయనకు అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పట్టుకెళ్ళినాయి? ఇదిగో, పక్క వాళ్ళ విషయాల్లో తలదూర్చి లేనిపోయిన తలనొప్పి తీసుకురాకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, రేపటి నుంచి టైంకి వచ్చేస్తాను. రేపటి నుంచి మీరు వచ్చే టైం చెప్తే ఆ టైంకి నేను వస్తాను. ఇజ్ ఇట్ ఓకే? క్లియర్? కూర్చోండి. హలో, సీట్ బెల్ట్ వేసుకోరా? బేసిక్ రూల్ సీట్ బెల్ట్ వేసుకోవడం. ఏం వేసుకోవాలి? సీట్ బెల్ట్. చూడండి సార్, ఇవాళ కార్ని ఇలా ఆడించేస్తా. ఇలా 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 ఆడించక్కర్లా.
ఇలా డ్రైవ్ చేస్తే చాలు, కేర్ఫుల్ గా. ఓకే, పోనీ. చెప్పండి సార్. పోలీసా? కంగారు పడద్దు, పని మీద వచ్చాం. ఎందుకు సార్? మేమేం చేసినాం? దోశ చేశారా? 2 ప్లేట్లు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, గంజాయి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. సార్ మల్లేష్ ఎవడు? ఈ హోటల్ నాది కాదు, అనుపమ అక్కది. అక్కకి ఇవన్నీ నచ్చావు. ఇక్కడ నీ పర్మిషన్ కోసం రాలేదు, మా పని మీద వచ్చాం. ఎక్కువ మాట్లాడితే మల్లేష్ బదులు నిన్ను తీసుకెళ్తాం. 2 ప్లేట్ దోశ, టేబుల్ నెంబర్ 3. ఓకే అక్క. ఫస్ట్ రూల్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. చెప్పవే. హోటల్ కి పోలీసులు వచ్చారు. పోలీసులా? సారీ సార్, పోలీసులు ఎందుకు వచ్చారే? ఎవడో గంజాయి మల్లేషట, వాడి కోసం వచ్చారు. ఎవడు? నల్లగా పొడుగా ఉంటాడు, ఎప్పుడు ఫోన్ లో ఉంటాడు. ఆ వెధవని చూసినప్పటి నుంచే నాకు డౌటే. 2 ఇడ్లీ, ఒక కాఫీ. హలో శిల్ప. హలో హలో అక్క. చెప్పు శిల్ప. అక్క మల్లేష్ గారు వచ్చిండు. 2 ఇడ్లీ, ఒక కాఫీ ఆర్డర్ చేసుకుని పోయిండు. పోలీసులు? వాళ్ళు దోశ ఆర్డర్ పెట్టుకున్నారులే. దోశ కాదే దేవ్యం మోమ. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల్లో పొడుగైనా లేచిండక్క. తర్వాత పొట్టైనా కూడా లేచిండక్క. గన్ తీసిండక్క. గన్నా? ఎన్నాళ్ళకు దొరికేవరా కరెక్ట్ గా? హలో హలో. పీకేసి బయటపడేది. హ్యాండ్ బ్రేక్ ని ఇలా తీసి ఇలా నొక్కితే ఇలా మూవ్ అవుద్ది. ఓకే సార్. గో. ఆపండి మేడం, బ్రేక్ నొక్కండి. అమ్మో, ఆపేసాను సార్. ఆపారా? నేను చెప్తూనే ఉన్నాను, మీ ఇష్టం వచ్చిన ట్రై చేస్తున్నారు. డ్రైవింగ్ అనుకుంటున్నారా, యూట్యూబ్ లో వంటలు చేయడం అనుకుంటున్నారా? సారీ సార్, ఏదో ఫస్ట్ టైం టెన్షన్ లో గుద్దేశాను. మీరైతే చాలా సార్ గుద్దుంటారు సార్. అది కాదు సార్, ప్లీజ్ హెల్ప్ సార్, ప్లీజ్ సార్. దిగండి. ఉన్నాడో పోయాడో చూడాలి. ఉన్నాడా? కొంచెం లేపండి సార్, ప్లీజ్ సార్. ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి, పోతే పోలీసు వాళ్ళు ఫోన్ చేయండి. ఏదో ఫస్ట్ క్లియర్ చేయండి. నేను పనిలేదా? సార్ అది కాదు సార్, నేను ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఈయనే మా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. నాకు సంబంధం ఏంటండి? మీరేగా కూర్చుంది. నాకు సంబంధం లేదు. కంగారు పడకండి, ఇది గంజాయి మల్లేష్ అని క్రిమినల్. మీరు మా పోలీసులకు హెల్ప్ చేశారు. గుడ్ వర్క్. గుద్దింది ఆవిడైనా, దగ్గరుండి గుర్తించింది మనమే. మాది అల్లులియా డ్రైవింగ్ స్కూల్, స్పెషల్ ట్రైనింగ్ ఫర్ లేడీస్. ఇది నా విజిటింగ్ కార్డ్ అండి. డ్రైవింగ్ తో పాటు ప్లంబింగ్, టైలరింగ్, A to Z అన్ని పనులు చేస్తాను. ఇటలీ నుంచి హైదరాబాద్ కి స్మార్ట్ కార్డ్ ట్రోఫీని తీసుకొచ్చావు. సో బేబీ, ఈసారి రేట్ ఎంత చెప్తున్నావు? 750. 1000 crores చెప్పు. 1000? రేట్ నువ్వు ఫిక్స్ చేయాలి టైకోన్. వాడికి ఇష్టమైతే కొంటాడు, లేకపోతే లేదు. మనం డీల్ చేస్తుంది తాషీతో. వాడు చాలా డేంజరస్ జుబీ. రియలీ? నీకన్నా బేబీ. ఎవరైనా ఈ బిజినెస్ చేస్తే పోలీస్, మీడియా, కస్టమ్స్ కి తెలియకుండా చీకట్లో చేస్తారు. మరి నువ్వు ఈ కుకింగ్ ఫెస్టివల్ పెద్ద హోక్స్ అనే విషయం ఇన్నాళ్లుగా ఒక్కడు కూడా కనిపెట్టలేకపోయాడు. పార్టిసిపెంట్స్ కి ఇచ్చే ట్రోఫీ కోటిలో తయారు చేయించి 12 kgs రా కొకైన్ ని ఇందులో పెట్టి పబ్లిక్ గా ఇటలీ నుండి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఐ మీన్ వావ్, you are the greatest white collar criminal the nation has ever seen, Tycoon. సరే, నేను కాల్ చేసి మాట్లాడతా. వద్దు, తాషిని చేయనివ్వు. తెలుగులో 3 కవులు అనువదించారు. ఒక్కొక్క ఇతివృత్తాన్ని తీసుకొని అనేక మంది పలు రకాలుగా పుస్తకాలు రాశారు. చిత్తా నక్షత్రం, అమావాస్య,
ఇంకో 3 నిమిషాలు ఉంది. అదృష్టవంతుడిది. రే సౌండ్ పెట్రా, పెట్టు. చూడు, మహాభారతం. మనలాంటి వాళ్ళు మహాభారతం చదవాలి. అప్పుడు మర్డర్ చేసే టైంలో రిగ్రెట్ ఉండదు. మోసం చేసేవాడిని, మాట తప్పేవాడిని లేపేయి అని కృష్ణోపవాచ. అయిపోయింది. అమావాస్య అయిపోయింది. నన్ను కాదురా, పైకి చూడు. గ్రహాలన్నీ పైనుంటాయి. చూడు చూడు చూడు. నువ్వు మహాభారతం చూడడం తగ్గించాలి తషి. ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వు కూడా సిగరెట్ స్మోకింగ్ తగ్గించాలి కబూతర్. అది కూడా ఇంజూరియస్ టు హెల్త్. ఆ యాంటోనీ ఇండియాకి వచ్చి 2 days అయింది. కాల్ చేశాడా? అమ్మా ఫోన్. మోహన్ చెప్పండి. ఏంటి అను, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దని. ఏమైంది? ఏం తెలియనట్టు మాట్లాడకు. టీవీలో మొత్తం నీ గురించే చూపిస్తున్నారు. ఆడదంటే నిన్నటి వరకు అబలా అనుకునే వాళ్ళు కాదు అణుశక్తి అని నిరూపించింది హైదరాబాద్ కి చెందిన అనుపమ. గరం మసాలా కొనడానికి వచ్చి గంజాయి దొంగల్ని గజగజలాడించి రోడ్ల మీద పరిగెట్టించింది. మోహన్ అసలు అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చూపించేది ఒకటి. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నీ ఇష్టం. నీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. లాస్ట్ టైం నీ వల్ల ఫేస్ చేసింది చాలదా? మోహన్ బాయ్. మోహన్ హలో హలో హలో. హలో గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే నమస్తే. ఎలా జరిగింది? యాక్చువల్ గా అనుపమ్మ గారు గుద్దారే గాని పక్క నుండి గుద్దించింది మనమేనండి. మాది హల్లెలూయా డ్రైవింగ్ స్కూల్, అమీర్పేట్. మా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, F1 కార్ రేస్ ట్రైనింగ్, జావా, ఐఫోన్ రిపేర్, టైలరింగ్, ఆల్ సర్వీసెస్ మా దగ్గర అవైలబుల్ అండి. 365 days హాలిడేస్. హాయ్. హలో తాషి. స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతున్నారా? బంగారు కోడి దర్శనం ఎప్పుడండి? ఈసారి మాల్ 12 kgs తాషి. ఫిల్టర్ చేస్తే 1.2 tons కోకేన్. 1.2 tons. పెద్ద కోడి, పెద్ద రేటు. 1000 crores. కోట్లంట. మన గురువు గారు ఈ ఏడు నాకు 7 నెంబర్ బాగా కలిసి వస్తుందని చెప్పారు కాబట్టి 700లో లాక్ చేద్దామండి. 700 చాలా తక్కువ తాషి. నీకిదంతా ఎంత రిస్కో తెలుసు. ఇక్కడ నుండి ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. నాకు వర్కౌట్ అవుతుంది తాషి. అడిగిన మార్జిన్ 300 కాదు, 300 కోట్లు. నువ్వు ఆలోచించి నాకు ఫోన్ చేయి. నేను కొద్దిసేపు స్విమ్ చేస్తా. తాషీతో డిమాండ్ చేసి రిస్క్ చేశామేమో. బెంగాల్లో వాడిని కొట్టేవాడు లేడు. ఇండియాలో బెంగాల్ ఒక్కటే లేదు. చెన్నైలో మాణిక్యం అని డ్రగ్ డీలర్ ఉన్నాడు. అన్ ఓల్డ్ ఫ్రెండ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. కాల్ హిమ్. சார் உங்களுக்கு ஃபோன். హాయ్.
Hi bro, Zubi say about you. Now you say. నాకు ముందు మీ ప్లాన్ ఏంటో తెలియాలి. మన కాడున్న క్లయింట్స్ అంతా మామూలు వాళ్ళు కాదప్ప. నిన్నేమకదా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, యాక్చువల్లీ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్. మీరు ఇంతకు ముందు చేసినట్టు చిన్న డీల్ కాదు. ఇట్స్ అ డేంజరస్ డీల్. డీలోడ డేంజర్ నాదప్ప. నువ్వు ప్రైసెస్ అప్ 1,000 crores. No negotiation. வெற்றிவேல் முருகா ப்ரோ என்ன உன் விளையாட்டு 2 days ஹைதராபாத் ஷெட்யூல் வி மீட் ஓகேவா போனவே கண்ணா பிட்ட போடுறா ఓకే అన్నయ్య. కనీసం నువ్వు అయినా విని చావు. పోలీసులు హోటల్కి వస్తే నా తప్ప, ఆ మల్లేష్ గారు డైరెక్ట్ గా కార్ కింద వచ్చి పడితే నా తప్ప. అమ్మా వచ్చి టీవీ చూడు. ఇప్పుడు ఏం గోల్రా బాబు. వస్తున్నా. ఎంతో ప్రతిష్టాత్మకమైన కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్ లో షార్ట్ లిస్ట్ అయిన టీమ్ లిస్ట్ ని లోబోస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడే విడుదల చేశారు. వారి పేర్లు: సంయుక్త సుకృతి ఫ్రమ్ బెంగాల్, శైలేంద్ర పాలక్ ఢిల్లీ, రఘురామ్ కార్తికా చెన్నై, ధీరజ్ దేశ్ పాండే తేజస్సు పటేల్ ముంబై, శ్రేయా సోలంకి రఘుబీర్ బీహార్ అండ్ అనుపమ శిల్ప హైదరాబాద్. Those deals at any cost. One second. ఏంటను? హలో మోహన్, మోహన్ కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ లో నేను సెలెక్ట్ అయ్యాను. మొత్తం కంట్రీ నుంచి 10 మంది అను నేను చాలా బిజీగా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే బాయ్. రే పద, మనం బయటికి వెళ్ళి పిజ్జా తిందాం. వీక్ డేస్ లో జంక్ తినొద్దంట మా బయాలజీ మ్యామ్ చెప్పింది. ఏడ్చింది. ఒక్కరోజు తింటే ఏం అవ్వదు. మ్యామ్ అంటాం మ్యామ్, అమ్మ మాట మాత్రం వినరు. అమ్మా 23 గంటల 40 నిమిషాలు. ఇంకో 3 నిమిషాల్లో తిది పూర్తవుతుంది. ఆలోపు డీల్ సెట్ అవ్వాలి. ఆంటోనీ ఇప్పటి వరకు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాడంటారా? ఫోన్ చెయ్యి. పెన్సిల్ ఎరేజర్ ఎక్కడా? ఎవరు మీరు? ఏం కావాలి? నీ ఫోన్ రీచ్ అవ్వడం లేదండి, అందుకే మా వాళ్ళని పంపాను రిపేర్ చేయడానికి. అయ్యిందా? సారీ దాషి, మీకు కావాలంటే నేను ఇప్పుడే రూస్టర్ పంపించేస్తాను. అయ్యో సార్, ఇప్పుడు మహాలయ పక్షం మా నాన్నగారికి తద్దినం పెడుతున్నాను. విచిత్ర విషయం ఏమిటంటే వాణ్ణి నేనే చంపాను. కానీ పద్ధతే కదా. పైగా మా గురువుగారు చెప్పారు, ఏప్రిల్ 1 బంగారు కోడి ఇంటికి వస్తే అన్ని శుభాలే అని. అయితే ఆ రోజు నల్ల చొక్కా వేసుకొని తెల్ల కార్లో మీ దగ్గర వస్తాను. ఎప్పుడో 6:53కి అనుకున్న డబ్బును పువ్వుల్లో పెట్టి ఇచ్చి నా బంగారు కోడి తీసుకెళ్తాను. దాషి, ఆ రోజు కుకింగ్ కాంపిటీషన్, చాలా మంది వస్తారు, ఇద్దరికి రిస్క్. ఏమని నేను ఈ స్థాయికి రావడం కారణం ముహూర్త బలమే. అప్పటి వరకు ఫోన్ రిపేర్ కాకుండా చూసుకోండి. జై కాళీ.
కోకేన్ రూస్టర్ నీకు అమ్మలేను. ఏం మాట్లాడతాడా స్వామి? నువ్వు మాట ఇస్తే అని ఇట్లా టాలీవుడ్, కాలీవుడ్, లాలీవుడ్, బాలీవుడ్ లో అన్ని టాప్ సెలబ్రిటీస్ కి కేజీ పంపుతానని మాట ఇస్తే వాళ్ళ దుడ్డు కూడా పంపిస్తే ఇప్పుడు నువ్వు ఇట్లా అంటే నేను ఏడపోవాలే? బెదిరిస్తే పనుతుందంటే సొప్పు. జుబేదమ్మని చంపి నీతో మాట్లాడతా, లేదా నిన్ను చంపి జుబేదమ్మతో మాట్లాడతా. అది ఏదైనా డిసైడ్ చేసి ఎల్లుండి లోపల ఫోన్ చేయి. బేబీ ప్లీజ్ భయపడకు, మాణిక్యంతో నేను మాట్లాడతాను. ఓకే, ఐల్ కన్విన్స్ హిమ్. ఆ రూస్టర్ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తాషి కాంపిటీషన్ రోజే దాన్ని తీసుకుంటా అంటున్నాడు. అంటిల్ దెన్ మనం హోటల్ పెంట్ హౌస్ వాల్ట్ లోకి షిఫ్ట్ చేస్తే బెటర్. ఓకే ఓకే, లెట్స్ డూ దట్. ప్లీజ్ రిలాక్స్. సార్, మనం సస్పెక్ట్ చేసిన కరెక్టే. యాంటోనీ ఇస్ ఎ డ్రగ్ డీలర్. తషితో యాంటోనీకి డీల్ సెట్ అయింది. April 1st కుకింగ్ కాంపిటీషన్ రోజు ఇద్దరు లోబోస్ హోటల్లో కలవబోతున్నారు. దిస్ ఇస్ అ ఛాన్స్ సార్. వి నీడ్ టు బి రెడీ. Guys, sir, big breakthrough. Get in. Okay, sir. Not you, Sadanand. బాయ్స్, యాంథనీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఛాన్స్ దొరికింది. చిన్న చేపకి ఎరేస్తే సొరా చేప కూడా దొరికింది. తషి, హీఈస్ కమింగ్ టు యాంథనీస్ హోటల్ టు మేక్ అ డీల్. 5 years కి వాడి ఫోటో సర్క్యులేషన్ లో కూడా లేదు సార్. అంతమంది క్రౌడ్ ఉన్న ప్లేస్ కి వాడు వస్తాడంటారా? తషికి సంబంధించి ఒక చిన్న లీడ్ కోసం మన ఎంటైర్ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. అవి 1% ఛాన్స్ ఉన్నా వదులుకోలే. రై, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు టీ తాగను పాలిమ్మని? Chakri. Chakri, I need to talk. Chakri, let me be a part of this operation. You know I have the expertise in dealing with criminals like Tashi. Chakri. నేను ఇంకా నీ జూనియర్ కాదు సదానంద్. ఐఎమ్ చక్రవర్తి, హెడింగ్ దిస్ డిపార్ట్మెంట్. అండ్ యూ వర్క్ అండర్ మీ. 6 నెలలైందా నీ వైఫ్ నీకు డివోర్స్ ఇచ్చి? ఎందుకో తెలుసు కదా. విఆర్ఎస్ వచ్చి ఇంట్లో ఉంటామంటే ఎవరినో అడిగి ఈ పోస్ట్ పట్టుకున్నావు. ఇప్పుడేమో ఫిట్గా ఉన్నా అని నెలకు 2 సార్లు ఇరిటేట్ చేస్తున్నావు. లుక్ ఎట్ యూ. యూ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ సదానంద్. నేను ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడో డిసౌన్ చేసుకుంది. నువ్వే ఇంకా పట్టుకొని వేలాడుతున్నావు. యు ఆర్ నాట్ అ హీరో ఎనీమోర్ అండ్ డోంట్ ట్రై టు బీ వన్. ఏ ముందా టీ షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలంట. ఆ ఖర్చు లెడ్జర్లో రాయ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? గెట్ అవుట్. ఇలా కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యానని చెప్తే ఒక కంగ్రాట్స్ లేదు, పాడు లేదు. బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేశారు. అమ్మా, ఆయనకి ప్రమోషన్ వస్తే ఊరంతా టమ్కు వేసి మరీ చెప్పాను. నేను ఇంత పెద్ద కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను కూడా లేదు. ఎందుకుండదే? పెళ్ళైన ఇన్నేళ్లలో మీ నాన్న నన్ను ఎప్పుడైనా పొగట్టం నువ్వు చూసావా? మగవాళ్ళంతా ఇలానే ఉంటారు. సర్లేమ్మా, నువ్వు పెట్టే. ఏంది ఎట్లా బయటకు వచ్చాను? షాక్ అవుతున్నావా? ఆ ఎస్ఐకి పాతి కొడితే బయటకు వదిలేసిండు. తమ్ముడు, నా మాట విను. నాకేం తెలీదు. నాకు డ్రైవింగ్ రాదు, పాడు రాదు. ఆ అమీర్పేట గాడు ఎటు తిప్పమంటే అటు తిప్పాను. వాడే వచ్చి కాదు, నువ్వే వచ్చి నా కారు కింద పడ్డావు. నీకు గుర్తుందో లేదో, కింద పడిపోయిన నిన్ను నేనే లేపమన్నాను. ఏందని డ్రామాలు? ఛానల్ పాపులారిటీ కోసం పట్టించిందే కాక ఈ మల్లేష్ గడు అంటే ఏమనుకున్నావు? రోజు తప్పించుకున్నాను. రేపు అనేది నాది. కలుద్దాం. దొంగ బాడుకోగాడు ఇంత పని చేసిండా అక్క?
ఏంది అనుపమ్మా ఇంట్లో చిల్లవుతున్నావా? నీ కొడుకు లిటిల్ ఫోర్ స్కూల్లోనే చదివేది. చదివించు, బాగా చదివించు. ఇంకెన్నేళ్ళు చదువుతాడో చూడు. ఏం చేసుకుంటావో చేసుకోబే. శిల్ప నువ్వు నడక్క, ఏదైతే అదైంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నడు. ఊరుకోవే. ముందే మా ఆయన చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఇదంతా తెలిస్తే. సరే ఒక పని చేద్దాం. ఈ గల్లీ చివర్లా డ్రగ్స్ పోలీస్ సార్ ఒక ఆయన ఉన్నాడు. మా పార్వతి ఆయన దగ్గరనే పనిచేస్తుంది. నేను ఆయనతో మాట్లాడతా, కేసు లేకుండా క్లోజ్ చేస్తాడు. ఏమంటావు? ప్రాబ్లం ఏముండదు కదా? ఏముండదక్క, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు నడు. శిల్ప శిల్ప ఆగవే. ఎవరు? సార్ మీతో కొంచెం మాట్లాడాలి. రండి. వాడు సడన్ గా అలా వచ్చేసరికి చాలా భయం వేసింది సార్. నా ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో మరి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవలైపోతాయి సార్. మా అక్క అసలే మస్తు ఫేమస్ సార్. మొన్ననే కుకింగ్ ఐడియల్ కాంపిటీషన్ కి కూడా సెలెక్ట్ అయింది. కుకింగ్ ఐడల్ అంటే యాంటనీ లోబో? అవును సార్, లోబోస్ రెస్టారెంట్ లో జరుగుతుంది. మా పార్వతి మీ గురించి అప్పట్లో చెప్పింది సార్, అందుకే తీసుకొచ్చిన. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. రేపటి నుంచి వాడి ప్రాబ్లం మీకుండదు. నా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు. వాడొక్కడు చాలు, మొత్తం గ్యాంగ్ ని బయటికి రప్పిస్తాను. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే? బయటికి రాదు, లోపలే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనుపమ గారు, ఎందుకన్నా మంచిది మీ ఫోన్ ఇక్కడే ఉంచండి. వాడు ఫోన్ చేస్తే ట్రాక్ చేసి మనం పట్టుకోవచ్చు. ఏమైందక్క? ఆ సదానంద్ పట్టుకుంటా అన్నాడు కదక్క, ఎందుకక్క ఈ లోపలనే చంపేయడం? నోర్మోయ్, నేను చెప్పడం ఏంటి? నేను జస్ట్ ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానంతే, వీడే చచ్చిపడి ఉన్నాడు.
అక్క నన్ను నమ్మమంటే నమ్ముతా గానీ నేను తప్ప ఇంకెవ్వరు నమ్మరక్క. ఏ నమ్మమంటే నమ్మడం ఏంటి? మన ఇద్దరం ఒకేసారి వచ్చాం కదా. ఇద్దరం ఒకటేసారి వచ్చినామా? వచ్చావా అంటావేంటి? నువ్వు నాతోనే వచ్చి చచ్చావు కదా. అక్కని ప్లాన్ చూస్తుంటే నన్ను కూడా ఇరికిచ్చేటట్టున్నావు అక్క. అక్క నేను మర్చిపోయినా, ఇంట్లో పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చినా పొంగిపోతాయేమో, బంద్ చేసి వస్తా. ఇక్కడి నుంచి కదిలితే చంపేస్తా. అక్క నువ్వు చంపేస్తా అనకక్క, నాకు భయం వేసింది. ఓ గ్లాస్ మిల్క్, షుగర్ లేకుండా. కూర్చో. ఆ మల్లేష్ గారిని నేనే చంపేశా. సార్ చెప్పాను కదా లోపలే క్లోజ్ చేస్తా అని. నీ హోటల్ లోపలే క్లోజ్ చేశా. అయినా నువ్వే కదా వాడిని చంపమని నాకు నిన్న నైట్ 2:30కి మెసేజ్ చేశావు. హోటల్ ఫ్రిడ్జ్లో బాడీ, ఈ ఫోన్లో చాట్, ఇవి చాలు కదా మనల్ని అరెస్ట్ చేయడానికి. నాకు నా గురించి భయం లేదు. నాకుండే కాంటాక్ట్స్తో ఈ కేసు రిజిస్టర్ కాకుండానే బయటికి రాగలను. పాపం నువ్వే ఆ గల్లీ రౌడీతో పెట్టుకున్నావని తెలిస్తే మీ ఆయన ఏమంటాడు అని భయపడుతున్నావు. ఇప్పుడు వాణ్ణి మర్డర్ చేయించావని తెలిస్తే? సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది చాలా అన్యాయం సార్. నేను చేయని తప్పుకి నన్ను ఇరికించి ఆ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు సార్. ఒక కథ చెప్పనా? అనగనగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుని ఒక సింహం వెంబడించింది. వాడు తప్పించుకోవడానికి పరిగెడుతూ దేవుణ్ణి కాపాడమని వేడుకున్నాడు. కాని ఆ సింహం వాణ్ణి మింగేసింది. వాడు కోపంతో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంత వేడుకున్నా కూడా నన్ను ఎందుకు చంపించావు అని అడిగాడు. అప్పుడు ఆ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నెల రోజుల నుంచి నాకు తిండి లేదు, ఈ రోజైనా నా ఆకలి తీర్చు దేవుడా అని ఆ సింహం కూడా నన్ను మొక్కుకుంది అని. ఆశతో వాడు పరిగెడితే ఆకలితో ఆ సింహం పరిగెత్తింది. ఆకలితో ఆ సింహం పరిగెత్తింది. ఒక్కొక్కసారి ఆ దేవుడికి కూడా ఆప్షన్స్ ఉండవు. కానీ నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నంబర్ 1, మల్లేష్ కేసులో ఇద్దరం అరెస్ట్ అవ్వటం. నంబర్ 2, ఏంటి సార్? నువ్వు నాకొక దొంగతనం చేయాలి. సార్ ఆలోచించుకో. మళ్ళీ ఇదే టైంకి వస్తాను. నీకు ఈ రాబరీకి ఓకే అంటే టేబుల్ మీద ఇడ్లీ పెట్టు, తిని దాని గురించి డిస్కస్ చేస్తాను. నో అంటే పూరి పెట్టు, తిని అరెస్ట్ అయిపోదాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? సార్ పని మనిషి నుంచి ప్రమోషన్ ఇచ్చి పార్ట్నర్ ని చేసుకుంటా అంటే బిజినెస్ లో అనుకున్నాక, ఇట్లా శవాలను పూడ్చే దాంట్లో అనుకోలేదు. నేను ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా రోజు సవాలు పాత పెట్టడానికి? నువ్వంటే ఇరుక్కున్నావు, నాకేం సంబంధం అక్క? ఇంట్లో ఇరుక్కున్నానా? నువ్వే కదే గుడ్లు గుబ్బగాడి దగ్గరికి తీసుకెళ్ళావు. నువ్వే కదా ఈ మల్లేష్ గంతో పెట్టుకున్నావు. నువ్వే కదే ఆ పోలీసులని హోటల్లో కూర్చొనిచ్చావు. వాడు లేచి ఉరికింది నేను పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టినందుకు కాదు, ఆ పైన పెచ్చుడాడి మీద పడ్డందుకు. 100 సార్లు చెప్పిన ఆ బొక్క పూడ్చమని. అప్పుడే ఆ బొక్క పూడ్చుంటే ఈ రోజు ఈ శవం పూడ్చే పని ఉండేది కదా మనకు. ఏంటి డిస్కషన్?
ముందు వీడిని పూడ్చాలి. ఏ మాట కామాటక్క, నీకు శవాలకు బాగా డీప్ కనెక్షన్ ఉన్నట్టుంది కదా. అయితే నువ్వెత్తుక్కుంటా పోతు, లేకపోతే అవే నిన్ను ఎత్తుక్కుంటొస్తాయి. సారీ సారీ, చెయ్యి తిడతాడు మళ్ళా. సారీ. నమస్తే అన్నా. దీదీతో మాట్లాడాలి. దీదీతోనా? ఏమన్నా పెద్ద మ్యాటరా? మ్యాటర్ కాదు, డీల్. దీదీయే కాల్ చేస్తుంది. సరే. రేయ్, ఆ ట్రాన్సిస్టర్ లో సిగ్నల్ లాగా అప్పుడప్పుడు పనిలోకి వస్తాయంట్రా. నిన్న మొన్న ఏమయ్యో? రేయ్, మాట్లాడవేంట్రా? రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా షాపులో సిగరెట్ కాల్చొద్దని? ఏం కాదు సార్, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటారా? షాప్ తగలడిపోద్ది. ఒర్రా కన్నా, ఎందుకు ఒర్రుతున్నావు? నాకు తెలుసు కదా. ఏం తెలుసురా? తొమ్మిది పడికి. రేయ్, ఆ చేతిలో తింటరా బ్యాటరీలు. నీకు బ్యాటరీలతో పనిట్రా. రేయ్, మూసుకుని అక్కడ పెట్టలే. హ్యాపీ దివాలి. ఓరా పోనికి మళ్ళీ అదవా. రే అక్రమ్, ఎక్కువ. అన్నా మీరేంది ఇక్కడ? స్టేషన్ పని కాదు అన్నా, నా పని. ఎక్కువ. సరేనా. మీరేంది సార్ ఇక్కడ? ఆ శుక్లగాడు ఈ బ్యాంక్ డోర్లు, వాల్ డోర్లు ఇంకా ఓపెన్ చేస్తున్నాడా? దొంగతనాలు మానేసినాం సార్. ఆడికి నాకు సంబంధమే లేదు. అసలు ఆడు ఏడుంటాడో కూడా తెలియదు సార్. ఏంటి? తెలుసు సార్, ఏంటి ఉంటాడు. గాలొట్టేరుంది, గుండె పేరుంది, ఫుల్ బాటిల్ అట్టుకొని తాగేసింది. ఏంటన్నా స్కూల్కి వెళ్తున్నావా? అవునన్నా. బాగా చదువుకోవాలన్నా. సరే. లేకపోతే మీ అమ్మలా అయిపోతుంది. దాన్ని వదులు. తాగుబోతున్నాయాలా? ఇంట్లో పెళ్ళం పనులన్నీ చేసి కష్టపడుతుందన్న సోయి లేకపోయా. రాత్రంతా తాగుడు, పొద్దంతా పండుడు. ఆకలేస్తున్నాను, పెట్టచ్చు కదా. పెడతాలే. ఈ రోజు గిట్ల బయటకెళ్ళు, కాళ్ళు చేతులు ఎరగొడతావు. పోనీ లోపలికి వెళ్దామా? సిగ్గుందా? వద్దంటే వద్దు. శుక్లా, హే అక్రమ్, ఎన్ని రోజులైందా నేను చూసి మందాదామా? ఇగో చెప్తూనే ఉన్నా, పోతూనే ఉన్నావు. రే చూడు, అటు చూడు. నమస్తే సార్. ఏడొచ్చారంటే? నమస్తే సార్. ఒక రాబరీ చేయాలి, పెద్దది. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సార్, అప్పుడంటే పనికిమాల పనులు చేసామండి. ఇప్పుడు పెళ్ళం పెట్టెళ్తాం. నేను నీకు చాయిస్ ఇవ్వట్లేదు. సరే సార్. రాత్రి 10:30 కలుసుకుందాం. ఎక్కడికి కలుద్దాం సార్? లోబో 5-star హోటల్. ఈ సంవత్సరం కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ ఇక్కడే జరిగింది. గెలిచిన వాళ్ళకి ప్రెస్టీజియస్ గోల్డెన్ రూస్టర్. ఈ హోటల్ పైనున్న పెంట్ హౌస్ లో ఒక వాల్ట్ ఉంది. అందులో ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే ఇంకొక రూస్టర్ ఉంది, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ రా కుకింగ్. ఆ కుకింగ్ రూస్టర్ ని మనం దొంగిలించాలి. కాంపిటీషన్ టైంకి హోటల్లోకి యాక్సెస్ ఉన్నది పార్టిసిపెంట్స్ కి మాత్రమే. దిస్ బిల్డింగ్ ఇస్ అండర్ హెవీ సర్వేలెన్స్. మనం వేసే ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు.
అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. ప్లాన్ నేను చేస్తాను, ఎగ్జిక్యూట్ మీరు చేయండి. ఫర్ ద నెక్స్ట్ 7 days మీ ఎంటైర్ లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. పని అవ్వగానే ఒక్కొక్కళ్ళకు 25 లక్షలు. నాకు కూడానా? అంటే అక్కకు నాకు కలిపి 25 లేదా చెరి 25 అని. ఇద్దరికి కలిపి 50 lakhs. నేను రెడీ సార్. అక్క కూడా. అక్క హోటల్లో ఎన్ని ఇడ్లీలు అమ్ముతే నీకు 50 లక్షలు వస్తాయి చెప్పు. ఒప్పుకో. నార్మల్. Is that clear? Is that clear? Yes, sir. Sir. Good. Let's start. ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ బిల్డింగ్ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. అక్రమ్ అండ్ శుక్లా, అది మీ టాస్క్. మేము లోపలికి ఎలా వెళ్తాం సార్? ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఎలివేటర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, కామన్ పవర్ సర్క్యూట్స్, ఎవ్రీ డామ్ థింగ్. రెక్కీలో సెకండ్ స్టెప్ బిల్డింగ్ బయట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అనుపమ శిల్ప, హోటల్ చుట్టూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఐ వాంట్ ద ఫోటోగ్రాఫ్స్ బై టుమారో. రేపా? రేపెట్లయితే సార్? రేపు నోములు ఉన్నాయి. నోములు తగ్గుతాయి ఇప్పుడు ఎందుకే? మళ్ళీ చెప్పు. చేసేద్దాం సార్ రేపు. నోములు ఏమున్నాయి, తర్వాత పెట్టుకుందాం. అక్క ఇప్పటికి 10 రౌండ్లు అయినాయి అక్క. కళ్ళు తిరుగుతున్నాయి. గుడి చుట్టూ తిరిగినా ఇంత పుణ్యమైన వచ్చేది. రోజు హోటల్ చుట్టూ తిరిగి పుక్కట్లో కాఫీ తాగుతలేవు. అబ్బో, దీని సొమ్మేదో తాగుతున్నట్టు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో. బ్లూ ప్రింట్ లా ఉంది. దేంది? టైటానిక్ ది సార్. బ్లూ ప్రింట్ లో ఉంది. ఇదేంటి సార్ ఇది? టైటానిక్ ది. టైటానిక్ కూడా ఏది చూడండి. ఫోటోస్. సారీ ఫోటోస్. అదే సారీ సార్. ప్రతిరోజు సాయంత్రం 6:15కి గార్డ్ షిఫ్ట్ అవుతారన్న. మళ్ళీ నైట్ షిఫ్ట్ గార్డ్స్ రావడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. పెంట్ హౌస్కి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ లిఫ్ట్ ఉంది సార్, కానీ దాని చుట్టూ సర్వేలెన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి మనకి యాక్సెస్ దొరకడం కష్టం సార్. ఇంకో ఆప్షన్ ఉంది సార్, ఫైర్ ఎగ్జిట్ స్టెప్స్. అక్కడైతే సీసీ కెమెరాలు కూడా ఉండవు, కానీ మనం మ్యాక్సిమం 12వ ఫ్లోర్ దాకానే వెళ్ళగలం. ఎప్పుడు ఈ గేమ్స్ చూస్తుంటావా వరుణ్? స్కూల్లో గేమ్స్ ఏం ఆడినవరా? హేరా నాన్న, కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదమ్మా, చాలా ప్రిపేర్ అవ్వాలి. డైలీ లేట్గానే వస్తున్నాను. ఆయన కూడా ఊర్లో లేరు. వేడేమో ఒకటే గోల. కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకుంటారా? గైస్, నాకు ప్రతి ఒక్క కారిడార్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లొకేషన్ తెలియాలి. మ్యాప్ దెమ్ అవుట్. ఈ ఫ్లోర్ డయాగ్రామ్ చూస్తే అన్ని కారిడార్స్ ఒకేలాగా ఉన్నాయి. సో వి షుడ్ గెట్ అ గుడ్ ఐడియా ఆఫ్ కవరేజ్. అనుపమ శిల్ప, మీరు ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి ఆ పెంట్ హౌస్ ని అబ్జర్వ్ చేయండి. అదే రాత్రి కాల్ చేశాను, ఫోన్ దగ్గర లేదా? వరుణ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళాడంట. కాంపిటీషన్ దగ్గరకు వస్తుంది కదండి, టెన్షన్ కొంచెం ఎక్కువ అయింది. ఎనీవేస్, మన వర్క్ లో టెన్షన్ లో నుంచి చెప్పడం మర్చిపోయాను. ఆల్ ద బెస్ట్. బాయ్. సరే అండి. ఏమైందక్క? మోహన్ కాల్ చేశారు. తనని బాధ పెట్టకూడదని
అబద్ధం చెప్తున్నానా మోసం చేస్తున్నానా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థమైతలేదు గానీ ఎన్ని ఇడ్లీలు అమ్మినా 50 లక్షలు మాత్రం రావు. చూడు పట్టుకో. ఎక్కడ? అక్కడ. కనిపిస్తున్నారు ఎవరన్నా? సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన సార్, ఏడా నాకు టెర్రస్ పెంట్ హౌస్ కనిపించలే. అదేంది, పెంట్ హౌస్ మీద సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా. అయితే ఏంది ఇప్పుడు నేను అబద్ధాలు చెప్తున్నా? మరి నేను అబద్ధం చెప్తున్నానా? ఏయ్, కెమెరాస్ ఉన్నాయి కానీ ఫీడ్ లేదు. అంటే యాంటనీ వాళ్ళ పెంట్ హౌస్ లో వైఫై బేస్డ్ సిస్టమ్ ని చేయించుకున్నాడు. దట్స్ అ లూప్ హోల్ గైస్. వైఫై ని జామర్ తో ఆపచ్చు. అక్రమ్, టెన్షన్ లేదన్నా, నేను చూసుకుంటా. గుడ్. నెక్స్ట్, పెంట్ హౌస్ లో ఉన్న వాల్ డీటెయిల్స్ కావాలి. ఆ పెంట్ హౌస్ లోపలికి యాంటనీ ఇంకా వాళ్ళ ఆవిడ తప్ప ఎవరు పోతలేరు సార్. వాళ్ళు కూడా ఏదో ఇట్లా ఓటేసిపోతున్నారు. ఫింగర్ ప్రింట్ డిజిటల్ లాక్ సిస్టమ్ సార్. అది ఓపెన్ చేయాలని ట్రై చేస్తే సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం అలర్ట్ అయిపోద్ది. క్లీనింగ్ ఎవరు చేసేది? అదే హోటల్ స్టాఫ్ లో ఆవిడ ఉంటుంది సార్, ఆమెనే క్లీన్ చేస్తుంటది. తనతో మాడమంటారా సార్? ఒప్పుకోకపోతే చంపేద్దాం, బెదిరిద్దాం. రిస్క్ వద్దాం. చంపేస్తారట. సార్, మైక్రో కెమెరా. వాక్యూమ్ క్లీనర్లో ఒక మైక్రో కెమెరా పెట్టి తను పెంట్ హౌస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్న ట్రాలీలో పెడితే సెక్యూరిటీ అమ్మాయిని చెక్ చేస్తారు కానీ తను తీసుకెళ్తున్న ట్రాలీని చెక్ చేయరుగా. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా అంట. ఇంకో 5 ఎక్స్ట్రా అడగన్నా. ఇట్లాంటి ఇంకో 4 గుడ్ ఐడియాలు ఇచ్చామనుకో లైఫ్ సెటిల్ అక్క. Now make sure all the contestants have everything that they need. This has to be the world's best competition. We are responsible for making this a big brand. Don't forget that. కొంచెం లెఫ్ట్. నెమ్మదిగా రా. ఇదే బాగుంది. ఈ పేస్ట్ మొత్తం నీట్గా దీనిగా ఏం కాదు. వద్దు. కొంచెం ఆ కౌచ్ కింద వెళ్ళాం. వద్దు, ఇదే బాగుంది. నెమ్మదిగా రా. ఆగ్రా, మొత్తం బయటికి మొత్తం బయటికి తీయ. వెళ్దామా? అన్నా, ప్లాన్ సక్సెస్ అయిందన్నా? గుడ్. సార్, ఇది డబుల్ లాక్ సార్. యాక్చువల్గా 1 minute. హలో, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కి దీదీతో ఏం పని? అదంతా గతం. మరిప్పుడు ఈ డీల్ నా ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. ఏంటా డీల్? 1000 కోట్ల కొకేన్. అది నా ఏరియా కాదు సదానంద్. దీదీ అవన్నీ ముట్టుకోదు. ఆ మాల్ ని తాషి చీప్ గా 700 crores కే కొంటున్నాడని తెలిస్తే తషి ఇక్కడ నేపాల్ నుంచి వచ్చి బోలో క్యా చెయ్యే? నాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఈ దేశాన్ని దాటించు. ఆ కొకేన్ని సగం ధరకి నీకే అమ్ముతా. డీల్. చెప్పు సార్, ఈ లాక్ ఒకళ్ళు ఓపెన్ చేయడం కష్టం సార్.
ఒకేసారి అట్నుంచి ఒకళ్ళు ఇట్నుంచి ఒకళ్ళు ఆపరేట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. బెల్జియం మేడ్ సార్. ఇండియాలో దొరుకుతుందా? ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి. ఎందుక ఏడుపు? శుక్లా సార్. అనుపమ ప్రాక్టీస్ చేయండి. యుల్ నీడ్ టు ఓపెన్ దిస్ విత్ ఇన్ 4 minutes. 4 minutes. ఓకే. మనకు ఒక ఎస్కేప్ వెహికల్ కావాలి. ఇదంతా ఓకేనా? యాంథనీ గాని ఫింగర్ ప్రింట్ లేకుండా పెంట్ హౌస్ లోపలికి నుంచి పోవడం ఎట్లా? ఏ జుబైదా ఫింగర్ ప్రింట్ సరిపోదా? ఇదే దిగండి. అబ్బా, ప్యాంట్ ఇయ్యమంటే ఇయ్యనే లేదు. ఇదేమో పైకి పోతుంది. ఎట్లా చేయాలి? అక్క, బాగా బల్సినోళ్ళ హోటల్ లాగా ఉంది. పనోళ్ళకు 25 ఇస్తుండొచ్చు కదా? జీతం పెంచుతాలివే. వచ్చిన పని చూడు, వెళ్ళు. ఓకే. అక్క, భయం అవుతుంది అక్క. ఇంగ్లీష్ కూడా సక్క రాదు. ఎట్లా చేయాలి నేను? నోరు మూసుకొని పని చేయి. అదిగో అక్కడ ఉంది, వెళ్ళు. అక్క, అన్నా, ఆ అక్క తాగుతున్న డ్రింక్ ఒకటి ఇయ్యవా? చిత్తినమ్మ జీవితం. దట్ అక్క డ్రింకింగ్ డ్రింక్ 1 ప్లీజ్. కోకో స్పైస్ జస్ట్ 12.99 ఉంది. 1200? మా హోటల్ మెనూ అంతా కలిపినా ఇంత ఉండదు కదరా అయ్యా. తగలట్టేదో ఒకటి. యా ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. మేడం, మీరు జుబేదా కదా? ఎస్. కొడుకుతో ఖబర్దార్ సీరియల్లో హీరోయిన్ కి 3rd ఫ్రెండ్ గా యాక్ట్ చేశారు. దాంట్లో 2 డైలాగులు, ఒక క్లోజ్అప్ కూడా ఉంది మీకు. మేడం, ఆ సీరియల్ చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను మేడం. మా మదర్ కూడా అదే సీరియల్ చూస్తారు మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ. ష్యూర్. థ్యాంక్ యూ మేడం. మేడం, నవ్వండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శిల్ప గ్లాస్ ఎక్కడ? చేతులతో పట్టుకుంటావేంటే? ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా. అయ్యా, అవునా అక్క? ఏంటి తేడాగా ఉన్నావు? తాగావా? ఆమె గ్లాసులు ఉన్నంత నా గ్లాసులు ఉండాలని కొంచెం, ఆమె గ్లాసులో మిగిలిందని ఇంకొంచెం. నీ పని ఇప్పుడు కాదు, హోటల్కి వెళ్ళాక చెప్తా. నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ తీసుకోరా. నేనా? నువ్వే వెళ్ళు. మేడం, మీరు జుబేదా కదా? ఎస్. కొడుకుతో ఖబర్దార్ సీరియల్ ఇరుగ్గా దిశిర్ మేడం. ఐ లవ్ యూ. నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అని పబ్ కి వచ్చేదాకా తెలియదు. దిక్కుమాల సీరియల్ ఉందని నాకే ఇప్పటిదాకా తెలియదు. అదేంది మేడం అంత మాట అన్నారు? మా బస్తీ మొత్తం మీకే ఫ్యాన్స్. యు మీన్ బ్యాచ్? ఎస్ ఎస్, దట్ ఓన్లీ. మేడం, 1 సెల్ఫీ. సారీ, దీస్ ఫ్యాన్స్ దే గివ్ us no privacy. కమ్. మీ చేతులతో. షూట్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.
ఏంటంత ప్రశాంతంగా ఉంది? 2 రోజుల్లో మనం రిచ్చే రిచ్. రండి పండగ చేసుకోండి. ఏయ్ తాగొచ్చినావా? ఇక్కడ కూడా తీసుకొచ్చా. కూసోకు. యా నేను ఇక్కడే కూర్చుంటా. బా ఆ పక్కన కూర్చోరా నాయన. ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఏంద్రా నీ లోలి? పని అయిపోయేదాకా తాగొద్దని అన్న చెప్పిండు కదా. ఏంటని సపోర్ట్ చేస్తున్నావు? పడిపోద్దానా? నువ్వు ఎంత ట్రై చేసినా బొచ్చు కూడా పడదు. శుక్లా చెప్తున్నా కదరా, పడతావు అడిగి. పడుతుంది పడదా పడుతుంది పడదా. పాట చూడుబే. రిస్ట్ ఫ్రాక్చర్. 2 వారాల పాటు అసలు చెయ్యి మూవ్ కూడా చేయలేడు. సార్ నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే. పద. ఎక్కడికి సార్? సార్ పూడ్చో. సార్ సార్ అన్నవాడు ఇంకా బతికుండగానే పూడ్చాలి. సార్ ఏం మాట్లాడుతున్నా నీకు సపరేట్ గా చెప్పాలా? సార్ ఈ గన్ లో 4 బుల్లెట్లున్నాయి. చంపుతారా చస్తారా? చేస్తాం సార్. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చంపదు సార్, నన్ను చంపదు సార్, ఇంకెప్పుడు చెయ్యదు. అక్క 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 5 ఏళ్ల పాప అక్క, చంపద్దని చెప్పక్క. అక్కడ ప్లీజ్ రా, ఇంకెప్పుడు తాగండి రా. అరే అక్క, జీవితంలో మళ్ళీ బంధు ముట్టుకోనక్క, చంపకండి సార్. అక్క 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 ఇంకెప్పుడు తాగని చెప్పక్క. అక్క చంపద్దని చెప్పక్క. పాపం సార్, వదిలేండి సార్. మీ దొంగతనం ఆగకుండా నేను చూసుకుంటాను సార్. ఎలాగా? ఒక పనుంది. నాకు ఒక పని ఉంది సార్. 25 లక్షలు. 25 లక్షల? ఏం చేయాలి? ప్లాన్ మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేయి. అక్రమ్ అన్నా. సిగరెట్ వద్దనా? పర్లేదు, కాల్చు. ప్లాన్ ఇంకా ఎండ్ అవ్వలేదు అక్రమ్. ఇంకొక స్టెప్ ఉంది. ట్రోఫీ నీ చేతికి రాగానే వాళ్ళందరినీ ఫినిష్ చేసాయి. సార్ ఏ పనైనా క్లీన్ గా చేయాలి. ప్రూఫ్స్ వదలటం సేఫ్ కాదు. క్లియర్ చేసి మొత్తం 4. ఆ కోటి నీకే.
ఏమైంది? కాంపిటీషన్ ముందు ఏంటిది? సంథింగ్స్ నాట్ రైట్ సుబి. తాషి ఆ రూస్టర్ తీసుకుని వెళ్లేదాకా నేను రిలాక్స్ అవ్వలేను. सर అంతా ఓకే? सब ठीक है सर, आप टेंशन मत लीजिए. बगैर मेरे नोटिस के सर चिड़िया पर भी नहीं मार सकता है. లెట్స్ బిగిన్ ద షో. అనుపమ, శిల్ప హోటల్ దగ్గర దిగి పార్టిసిపెంట్స్ లాగా హోటల్లోకి ఎంటర్ అవుతారు. కాంపిటీషన్ ఏరియాకి ఆపోజిట్ లో ఉన్న వాష్రూమ్ డోర్ నంబర్ 2 కి వెళ్ళాలి. అక్కడ అక్రమ్ మీకోసం డ్రెస్సెస్ ప్లేస్ చేశాడు. శిల్ప హోటల్ గెస్ట్ గా, అనుపమ హోటల్ స్టాఫ్ గా చేంజ్ అవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, కాంపిటీషన్ ఏరియా ఎటు? కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే దేర్ విల్ బే బాల్ రూమ్. ఇట్స్ ఓవర్ దేర్ మ్యామ్. థ్యాంక్ యూ. అక్క అటు ఇటు పోతున్నావు, మనం డ్రెస్ మార్చుకోవడానికి పోవాలా కదా? ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ ఉంది. చేంజా? మధ్యలో ఈ ట్విస్ట్ ఏందక్క? నీకు దండం పెడతానా, నువ్వు ఇట్లా భయపెట్టకు. Any problem? Going to competition. That side. వాడేందక్క అట్లున్నాడు? ఒక్క గుద్దు గుద్దుతో ఇద్దరం పడిపోతాం. మాట్లాడుకుంటారా? Hi, hello, namaste. Welcome to the prestigious Cooking Idol 2023, hosted by none other than Mr. Anthony Lobo. ఈ రోజు మన కుకింగ్ కాంపిటీషన్ ని ఇంకొంచెం స్పైస్ అప్ చేయడానికి మన కోసం జడ్జ్ గా వచ్చేసారు రీనోడ్ మిష్లిన్ స్టార్ షెఫ్ మిస్టర్ విక్రమ్ శెట్టి. లెట్స్ వెల్కమ్ హిమ్. విక్రమ్ శెట్టి. Hey. Sir, can you please speak a few words for our participants? Sure. ప్రతి మంచి ఫుడ్లో 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ కంపల్సరీగా ఉంటాయి: ఆలోచన, ఆవిష్కరణ, అలంకరణ. మీకున్న బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్లో ఈ 3 ఆస్పెక్ట్స్ కంపల్సరీగా ఉంటాయి. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ హూ ద విన్నర్ ఇస్ టు నైట్. ఐ విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. Thank you so much, sir. అక్రమ్ వ్యాన్ ని హోటల్ పార్కింగ్ లాట్ బేస్మెంట్ నంబర్ 3 లో పార్క్ చేసి ఎయిర్ డక్ట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి పవర్ రూమ్ లోకి వెళ్తాడు. ఆత్మారాం ఈ టవర్ క్రేన్ ఆర్మ్ ద్వారా రూమ్ 1202 బాల్కనీకి ఎంటర్ అవుతాడు. ఆ క్రేన్ ఆపరేటర్ తో నేను ఆల్రెడీ డీల్ చేశాను. ఆ క్రేన్ ఆర్మ్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వచ్చి స్టాప్ అవుతుంది. ఈ ఇయర్ మన కాంపిటీషన్ ఫార్మాట్ ఏంటంటే 1 రౌండ్, 1 డిష్ అండ్ 1 అవర్. అండ్ ద థీమ్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇస్ చికెన్. మీ ముందు ఒక మిస్టరీ బాక్స్ ఉంది. అందులో మీరు చేయాల్సిన చికెన్ ఐటమ్ పేరుంటుంది. మీ ముందున్న క్యాబిన్ లోనే మీకు కావాల్సిన గ్రాసరీ, స్పైసెస్ ఉన్నాయి. Best of luck, everyone. Please open the mystery boxes and you may start now. ఏందక్క వీడు చైనీస్ లో తిడుతున్నాడు? చెట్టినాడు చికెన్ విత్ అవకాడో సాల్సా. ఏం కాడా? నువ్వు ఉండు. Yes, that's the one. Which one? శిల్ప, మనం ఎలాగైనా ఈ కాంపిటీషన్ గెలవాలి. వరుణ్కి ప్రామిస్ చేశా. మనల్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం ఇది. అనుకున్నా ఇట్లాంటిది ఏదో పెడతావని. మరి ఈ సదానందం గారు ఏం చేస్తావు? సదానంద్ గురించి నేను చూసుకుంటాను. నువ్వు కుకింగ్ చేయి. వంట నాకు ఉప్మా తప్ప ఏది చక్క రాదక్క, నీకు తెలుసు కదా. ఆచరణలో పెట్టుకో. ఆల్రెడీ ఒకటి ఉంది కదా. ఇది సదానంద్ మాట్లాడడానికి, ఇది మనం మాట్లాడడానికి. పెట్టుకో. ఏందో ఏమో ఇవి 2 షోలల్లా. ఆ సదానందం కంటే కూడా నిన్ను చూస్తేనే భయం అవుతున్నది నాకు. ఇందులో ఏం చేయాలో నేను చెప్తా, అది నువ్వు చెయ్యి. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది. కానీ ఇంత మంది ఉన్నారు, ఎట్లా పోతావు ఒక ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి? ఇలా ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్, క్విక్. It's bleeding heavily. You need to come out. Please come.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్. కర్మ. అనుపమ గారి ఫింగర్ కట్ అయి ఆవిడ మెడికల్ రూమ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు శిల్ప గారు ఒక్కరే వంట మొత్తం హ్యాండిల్ చేయాలి. మరి చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ఫైన్ మేడం, చిన్న కట్టే, కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళి కాంపిటీషన్ లో జాయిన్ అవ్వచ్చు. శిల్ప రిసెప్షన్ కి వెళ్లి ఒక చిన్న గొడవ క్రియేట్ చేసి ఆ రిసెప్షనిస్ట్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ గ్యాప్ లో అనుపమ ఆ కీని తీసుకొని ఈ ఫైర్ ఎగ్జిట్ స్టెప్స్ ద్వారా 12th ఫ్లోర్ కి రీచ్ అయ్యి రూమ్ 1202 లోకి వెళ్లి బాల్కనీలో ఉన్న ఆత్మారాంని లోపలికి తీసుకురావాలి. అనుపమ, ఈ కోసం వెళ్తున్నాను సార్. క్విక్. अबे तू बार बार गंगुली पे बेटिंग क्यों डालता है यार? अबे वो रिटायर हो चुका है इडियट. सर ऑर्डर. एक ही बात तुझे कितने बार बोलना यार? जाके मार्टिनी लेके आ भाई, मार्टिनी. इडियट. సీను మేనేజర్ నన్ను సర్వ్ చేయమన్నారు. సీను కాదు, 7 కొండలు. అయినా ఆ టేబుల్ నాది. అదేలే వెంకటరమణ, టేబుల్ నీదే, టిప్ కూడా నీదే. కస్టమర్ కోపంగా ఉన్నారని నన్ను సర్వ్ చేయమన్నారు. Sir, you Martin. Shit! What the fuck is wrong with you? Can't you be a little more careful, huh? Sorry, sir. So sorry, sir. It's okay. Sorry, sir. Shit. Sir, I'll write. Have you gone mad? कहाँ से लेकर आता है इस गवर्नमेंट को? तुझे मालूम है मैं कौन हूँ? हर हफ्ता एंथनी के साथ बीता हूँ. अभी कंप्लेन करूँ क्या? Where is your manager? I'll bring him, sir. Oh, shit. మేడం, 7 కొండలు ఒక కస్టమర్ మీద డ్రింక్ పోసేశాడు. కస్టమర్ చాలా ఇరిటేటెడ్ గా ఉన్నారు. మేనేజర్ మీరైతే చాలా బాగా హ్యాండిల్ చేస్తారన్నారు మేడం, అందుకే పిలవమన్నారు. వెళ్ళండి మేడం. అవును, వెళ్ళండి మేడం. ఓకే. శిల్ప ఎక్కడ దాకా వచ్చింది? అక్క, చికెన్ మొత్తం మసాలాలు పట్టించి పెట్టేసిన పొయ్యి మీద వేసేయమంటావా? ఆగా, పోపు గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి 4 వెల్లుల్లి వేయించి ఆ చికెన్ తో కలిపి 1/2 గంట పక్కన పెట్టు. వా, ఇంత ఆగంలో కూడా అంత కాన్ఫిడెంట్ గా ఇంత క్లారిటీగా ఎట్లా ఎత్తున్నావు అక్క? చెప్పింది చేయి శిల్ప. పోపు రెడీ చేయి. సరే, ఇక్కడ ఎండుమిరపకాయలు కనిపిస్తలేవు, పచ్చిమిరపకాయలు వేసానా? ఎండువే వేయాలి, పచ్చివి వేస్తే రుచి పోతుంది. మరి చాదస్తం ఎక్కువైందక్క, కనిపించినాయి. అవి ధనియాలు మిరియాలు దొరగా వేయించు. వాసన వస్తుందా? నాకు ఏడుపు వస్తుంది. అనుపమ, ఏ ఫ్లోర్ లో ఉన్నా? 4th ఫ్లోర్ సార్. ఇద్దరు ఐడి కార్డ్స్ ఇచ్చి 7ంటికి రిసెప్షన్ దగ్గర రండి. సారీ మేడం, అది బ్రేక్ టైమే కదని. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగుండదు. వెళ్ళండి. ఓకే మేడం. సారీ. ఫస్ట్ ఫ్లోర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, కెమెరా బ్లాక్ అయింది, చెక్ చేయండి. ఏం లేదు సార్, బెలూన్స్ బ్లాక్ చేసాయి. క్లియర్ చేసాం. ఓవర్. కెమెరాకి డైరెక్ట్ గా ఈ లేజర్ లైట్ ని ఫ్లాష్ చేస్తే సెన్సార్ బర్న్ అవుతుంది. ఒక్క కెమెరానే కాబట్టి వాళ్ళు అలర్ట్ అవ్వరు.
అమ్మా ఇక్కడ ఇక్కడ సార్ పక్క బాల్కనీలో దిగారేంటి? ఏమమ్మా ఇక్కడే దించాడు. రేయ్ పిచ్చి పట్టిందా? నాకేం తెలుసు సార్, వాడు ఇక్కడే దించాడు. సార్ ఆ క్రేన్ అతనికి చెప్పి మళ్ళీ ఈ బాల్కనీలో దింపని చెప్పండి. ఇప్పుడు వాడితో కమ్యూనికేట్ చేసేంత టైం లేదనుపమా. డూ సంథింగ్ ఫాస్ట్. హలో 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 అక్క, నువ్వు చెప్పినట్టే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసేసిన వేసేయమంటావు డైరెక్ట్ గా? క్విక్ టైం లేదు. అనుపమా సార్ మీరు ఇక్కడే ఉండండి. అలాగే. సార్ టేబుల్ టాప్ వేసా. ఆత్మారాం గారు వచ్చేయండి. నాకు భయమేస్తుందమ్మా. సార్ ముసల్ నా కొడక, వెళ్తే కనీసం బతికే ఛాన్స్ ఉంది. వెళ్ళకపోతే నేనే ఖచ్చితంగా షూట్ చేసి తొప్పుతా. బ్యాగ్ ఇవ్వండి. అమ్మా ఒక్క నిమిషం. చేయండి. నెక్స్ట్ ఏం చేయమంటావు? టమాటో చిన్న చిన్నగా కట్ చేసి వేయి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగరా. రానా? సార్ సో సారీ సార్, ఏదో పొరపాట్లో. సార్ జాగ్రత్త. సార్ ఆత్మారాం గారు వచ్చేసారు. సార్ రండి. అన్న పౌరంకి వచ్చేసి. అనుపమా, your turn now. అక్రమ్ పవర్ కట్ చేస్తాడు. తిరిగి ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలోపు ఈ కారిడార్ ఎండ్ లో ఉన్న మెయింటెనెన్స్ రూమ్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎలివేటర్ షాఫ్ట్ లోకి వెళ్ళొచ్చు. అందులో ఉన్న సర్వీస్ ల్యాడర్ ని ఎక్కితే by 6:20 you'll be in front of the penthouse. అక్రమ్ పవర్ కట్ చేయి. Your time starts now. Go. సార్ ఇక్కడ రండి. రండి సార్, జాగ్రత్త. ఇటువైపు. ఇదే. సార్ కొంచెం స్లిప్ అవుతుంది, చూసుకోండి ఎక్కండి. సార్ సార్ లిఫ్ట్ మూవ్ అవుతుంది. వాట్? ఆత్మరం గారు, ఆ ఎల్లో మార్క్ దాకా రీచ్ అయితే లిఫ్ట్ అంతకంటే పైకి రాదు. ఫాస్ట్ ఎక్కండి. రండి. సార్ డే షిఫ్ట్ గార్డ్స్ లిఫ్ట్ దిగుతున్నారు. నైట్ షిఫ్ట్ గార్డ్స్ వచ్చే టైం అయింది. అక్రమ్, పెంట్ హౌస్ లిఫ్ట్ ఆఫ్ చేయి.
లిఫ్ట్ అయిపోయింది చూడు. లిఫ్టా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. పవర్ రూమ్ अलर्ट. ప్రైవేట్ లిఫ్ట్ ఆగిపోయింది. रेस्पॉन्स नहीं आ रहा. आप जाके देखो. జాగ్రత్త. రండి సార్. ఈ జామర్ తో పెంట్ హౌస్ లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ ని డిజేబుల్ చేసి లోపలికి వెళ్లి ఎగ్జాక్ట్లీ 4 minutes లో వాల్ట్ ఓపెన్ చేసి లోపలున్న రూస్టర్ ని సేఫ్ గా టవల్ లో చుట్టి లాండ్రీ జూట్ లో పడేయాలి. శిల్ప బేస్మెంట్ లో ఉన్న లాండ్రీ రూమ్ లో ట్రోఫీని కలెక్ట్ చేసుకుని దాన్ని ట్రాలీలో పెట్టి పార్కింగ్ కి తీసుకొస్తుంది. సార్ జామర్ ఆన్ చేయండి. పద. ఏమైంది? పెంట్ హౌస్ లో వైఫై ఆఫ్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది. సార్ ఫింగర్ ప్రింట్. రండి సార్. సార్ కెమెరాస్ లేవు. జామర్ ఆఫ్ చేయండి. We're good. It's okay. It's fine now. ఏదో చిన్న గ్లిచ్ అయి ఉంటుంది బేబీ. ఎందుకని ఎంత నర్వస్ అవుతున్నావు? ఇట్స్ ఓకే. అనుపమ, మేక్ ఇట్ ఫాస్ట్. అనుపమ, 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 మేక్ ఇట్ ఫాస్ట్. కుక్క. ఏయ్, సార్ మిమ్మల్ని కాదు సార్. ఇక్కడ ఒక కుక్క ఉంది సార్. కుక్కలంటే నాకు చాలా భయం సార్. షట్ అప్. తెలీదు సార్. ఫీచర్స్ ఏంటి? సార్ తోక ఉంది సార్. అనుపమ, కుక్క అంటే తోక ఉంటుంది. దాని కలర్ ఏంటి? వెయిట్ ఎంత ఉంటుంది? డిస్క్రైబ్ చేయి. సార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి దగ్గర ఉంది అదే కుక్క సార్. జమన్ చెప్పండి. ఒక పని చెయ్యి. నీ అరచేయిని కిందికి తిప్పి దాని ముందు నేలకు పెట్టి కూర్చో. అదొచ్చి వాసన చూసి నాకుతుంది. నెమ్మదిగా దాని తలని నిమురు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? డూ వాట్ ఐ సే. ఏమైంది? కింద పోతున్నా. కింద లిఫ్ట్ ఆగిపోయింది. ఆ శంకర్ గారు నిద్రపోయిండేమో. అస్సలు పలికి జావట్లే. సరే పో. అక్క లిఫ్ట్ ఆన్ చేస్తున్నారు, తొందరగా ఓపెన్ చేయండి. అనుపమ, యు జస్ట్ హావ్ 1 minute. క్విక్. అక్క చెర్రీ ముక్కలు వేసేసిన, ఆవకాయ ముక్కలు వేసేసిన, అన్ని వేసేసిన అక్క. ఆవకాయ ముక్కలు నింటే అదే అక్క నువ్వు కట్ చేసి పోయినావు చూడు. ఆవకాయ కాదే అవకాడు. అవన్నీ చికెన్ లో వేసి 1/2 లీటర్ నీళ్లు పోసి సిమ్ లో పెట్టు. పోసిన, మూత పెట్టినా, సిమ్లో పెట్టినా. పెట్టావుగా, ఇంకా పరిగెత్తు. ఎక్కడికి? ఎక్కడికంటే లాండ్రీ రూమ్ కి.
సార్ వాల్ట్ ఓపెన్ అయింది. Great. Get the rooster out. సార్ టవల్ తీసుకుని రండి. కాంపిటీషన్ పూర్తవడానికి ఇంకా 10 minutes ఉన్నా ఈ లోపే వారి డిష్ ని మన ముందు పెట్టారు. ఇక్కడ మన టీం అనుపమ అండ్ శిల్ప. సార్ శిల్ప రెడీనా? వచ్చేసినాక సార్ డన్ సార్. That's it. తొందరగా వచ్చేయండి. రండి సార్. ఎవరు మీరు? ఇక్కడ ఉన్నారేంటి? ఈయన యాంటనీ సార్ వాళ్ళ బాబాయ్. హోటల్ పైన ఎలా ఉందో చూపించమన్నారు. పైకి వెళ్ళగానే కిందకి చూశారు, కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే కిందకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకపోతే పైకి వెళ్ళిపోతారు. కిందకి తీసుకెళ్ళండి. సార్ తల ఇరిగిపోయింది. నో ప్రాబ్లం. దాన్ని ట్రాలీలో పెట్టి బయటకు తీసుకొచ్చాయి. సార్ మళ్ళీ ఏంటి? మీరు ఇదేదో పొడితో తయారు చేసిరన్నారు. ఇది చూస్తేనేమో సొట్టవంటి స్టీల్ గిన్నె లెక్క ఉన్నది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం సార్, ఇది కోటిలో దొరికే సెకండ్ హ్యాండ్ మార్కెట్ స్టీల్ గిన్నె లెక్కనే ఉన్నది. ఏంటి గేమ్స్ ఆడుతున్నావా? సార్ ఇదేమన్నా పాన్స్ పౌడరా? దొరికింది కదా అని మోహన్ కి రుద్దుకోవడానికి. డ్రగ్ పౌడర్ సార్. నేనేం చేసుకుంటా? అన్న నాకేం తెలియదు అన్న. నేను పార్టిసిపెంట్ ని ఒట్టిగానే హోటల్ చూద్దామని వచ్చిన. कुछ तो गड़बड़ है. किसी गैंगस्टर का काम है बोल के सोचा था मैं. इधर तो औरत ही निकली. मैं नहीं 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 मैं बस देखता చెందినమ్మా. జీవితం అంటే దొరికిపోయినా అర్థమవుతుంది. ఇంతకు మించి హిందీ కూడా వచ్చేసావు కవర్ చేద్దామంటే. నన్ను లే బాంచా, నీకు దండం పెడతా ప్లీజ్. इधर है तेरा गैंग. और कौन कौन है? సచ్చిండా? వాడుకో సారీ, వాడు చంపేస్తాడు అనుకున్నాక నన్ను. ట్రోఫీ ఎక్కడ? ఈడుంది. ఆత్మరా మేడా? ఫస్ట్ ఎయిడ్ రూమ్ లో పెట్టాను. సార్ ఇది కోకేన్ ట్రోఫీ కాదు, కాంపిటీషన్లో ఇచ్చే ట్రోఫీ. అన్నా నాకు తెలిసి ఏదో మతలబ్ జరుగుతుందన్న. పార్కింగ్ లో అట్లా మాణిక్యం గారి మనుషులు మొత్తం తిరుగుతారు. మాణిక్యమైవాడు? అదే సార్ అరవాడు మన మధురైలో గ్యాంగ్ నడుతుంటాడు. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. కాంపిటీషన్ లో ఇచ్చే ట్రోఫీ వాల్ట్ లో ఉంది అంటే వాల్ట్ లో ఉండాల్సిన ట్రోఫీ స్టేజ్ మీద ఉంది. కానీ ఎవరు స్వాప్ చేసి ఉంటారు? Hi, Zubi. Oh, hi, Vasant Garu. Hi. I hope you're enjoying the party. Yeah. Actually, last year, me movie ki audition ichanu. I love the script and I cannot wait to play that character. అదేంటి ఆ క్యారెక్టర్ మీకు నచ్చలేదని చెప్పారు? Huh? ఎవరు? యాంటనీ. Anthony. యా.
Thanks to my partner Zubeda and her team. Thank you. Take care. మరి నేను ఇప్పుడు స్టార్ అయ్యేది ఈ year. May I please invite our beautiful Zubeda to unveil this wonderful trophy. Zubi? అతనికి నేను హీరోయిన్ చేసే ఉద్దేశం లేదు జుబేదా. హీస్ జస్ట్ యూజింగ్ యూ. అయినా హీరోయిన్ అవ్వాలంటే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నేను హీరోయిన్ అవ్వాలి మని నువ్వు నాతో సినిమా ప్రొడ్యూస్ చేస్తావా? What to do? My name is Money. I don't have money, Jubi. నా దగ్గర 1000 crores డీల్ ఒకటి ఉంది బేబీ. ఆగా వెట్రివేల్ మురుగా బ్రో ఎన్నో విளையாட்டு. You tell I do, baby. నేను ఒక పెద్ద డ్రగ్ డీలర్ గా ఆంథనీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నువ్వు డీల్ కి వచ్చినట్టు వచ్చి స్మార్ట్ గా ట్రోఫీని కొట్టేయాలి. ట్రోఫీ తాసికే ఇస్తానని చెప్తున్నాడు. ఏం చేస్తాను? చంపేద్దాం. ఇడ్లీ సాప్టర్ మాదిరి చంపేద్దామంటున్నావే బేబీ. హీరోయిన్ అవ్వాలంటే తప్పదు బేబీ. సరే దానికి నువ్వే ప్లాన్ చెప్పట్టయితే. కాంపిటీషన్ కి ఒక్క రోజు ముందు ట్రోఫీని స్వాప్ చేస్తాను. డూప్లికేట్ అనుకుని గెలిచిన వాళ్ళకి ఆ కొకేన్ రోస్టర్ ఇస్తారు. వాళ్ళని ఫాలో అయి నువ్వు దాన్ని కొట్టేయాలి. అదేమో నేను చేస్తామా. మరి యాంటనీ? డూప్లికేట్ ట్రోఫీ అమ్మాడన్న కోపంతో తషి వాణ్ణి చంపేస్తాడు. దాని తర్వాత మాలంతా దుబాయ్ పార్టీకి అమ్మేసి నువ్వు ప్రొడ్యూసర్, నేను హీరోయిన్. నువ్వు ఒక ప్రమాదమైన బాంబు జూబి. ఆ మాణిక్యంగాడు కొకెన్ రూస్టర్ ని బయటకు తీసుకెళ్ళడానికి వేసిన స్కెచ్ అయి ఉంటుంది. వాడి ప్లాన్ కన్నా ముందే ఆ డయస్ మీద ఉన్న ట్రోఫీ మన చేతికి రావాలి. సార్ ఇంపాసిబుల్ సార్, అక్కడ చాలా మంది ఉన్నారు. అనుపమ, ఇప్పుడు మిస్ అయితే అవ్వనివ్వండి సార్. పాపం ఆత్మరామ్ గారికి పానిక్ అటాక్ వచ్చింది. ఇంకా నా వల్ల కాదు సార్. మీకు నచ్చింది చేసుకోండి. మేము వచ్చేస్తున్నాం. శిల్ప పద. ఇంత ప్లాన్ చేసిన వాడిని ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయనా? నా బాడీ మీద ఒక సూసైడ్ వెస్ట్ ఉంది, లోడెడ్ విత్ మిలిటరీ గ్రేడ్ C4 ఎక్స్ప్లోసివ్. దాని కంట్రోల్ నా చేతిలో ఉంది. నీ హోటల్లో ఒక 30-40 మంది ఉంటారనుకుంటా. సార్, అరే వాయిస్ లో ఇందాక మిస్ అయిన భయం వినిపిస్తోంది. మెయింటైన్ చెయ్యి. చద్దామని డిసైడ్ అయిన వాడికి చంపడం పెద్ద లెక్క కాదు. ఇప్పుడు చెప్పు, ఒక ముసలాడి ప్రాణమా లేకపోతే నీ హోటల్లో ఉన్న 40 మంది ప్రాణాలా? హోటలే సార్. గుడ్. ట్రోఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. Your time's up, Tashi. బేబీ, ప్లాన్ రివర్స్ అయింది. స్టేజ్ మీద కొకైన్ రోస్టర్ ని ఎవరో స్వాప్ చేశారు. ఎవరో ఏంది బేబీ? యూ ఓన్లీ డిడ్ నో అవర్ ప్లాన్, దట్ ఓన్లీ నో. అది కాదు, నేను స్వాప్ చేసిన దాన్నే ఇంకెవరో స్వాప్ చేశారు. వెట్రివేల్ మురుగా, వాట్ ఈస్ యువర్ విளையாட்டு?
ಡೈ ಕರುಪು ಮುಟ್ಟ ಆಮ್ಲೆಟ್ ಹಾಕಿಡುವೆ ಪೋಡ గురు కర్ణుడిలా కోఆపరేట్ చేస్తావనుకుంటే శల్యుడిలా వెన్నుపొట్టు పొడుస్తావా? చచ్చావర నా చేతుల్లో. తాషి నా మాట నమ్ము, నేనేం ప్లాన్ చేయలేదు. Who the hell are you people? This is a police operation. என்னடா தீவிரமா இங்கிலீஷ்ல பேசுற? My heart operation already over. Last year only over. Baby, I am in red. Till them dead. Let's see some blood. Take calls. You bitch. హీరోయిన్ ని చేస్తా అని చెప్పి ఇన్ని రోజులు వాడుకుంటూ నాకొచ్చిన ఆఫర్స్ ని చెడగొడతావా? యు ఫకింగ్ బాస్టర్డ్. ఏ నువ్వు హీరోయిన్ ఏంటి? నేను లేకపోతే నీకు ఐడెంటిటీయే లేదు. ఫక్ ఆఫ్. ఏంట్రా మొగుడు పిల్లలు నాటకాలు ఆడుతున్నారా ఏంటి? ఇద్దరిని లేపి పడతొప్పుతా. అసలు నీ ఏజ్ ఏంటో గుర్తుందా? డోంట్ యు డేర్. బేబీ, నీ ఏజ్ ఏమైనా కానీ నేను నిన్ను హీరోయిన్ చేస్తా. నాకు నువ్వు కావాలా? మధ్యలో నువ్వు ఎవడివిరా? పడయ రోమియో. శశి, ఇక్కడ అందరం దొరికిపోయాం. మనకు ట్రోఫీ కావాలి, పోలీసులకు నువ్వు కావాలి, నీకు క్లారిటీ కావాలి. నాకు జూబీ కావాలి. నేను హీరోయిన్ కావాలి. అందరికీ ఏదో ఒకటి కావాలి. అందుకే కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకో 5 క్షణాల్లో మంచి గడియలు మొదలవుతాయి. అందరూ తుపాకులు కింద పెట్టండి. అంతా శుభమే జరుగుతుంది. 5, 4, 3, 2, 1. బొంగరకొండ తీసుకెళ్తా. అక్రమ్, అక్రమ్, హైదరాబాద్ లోబోస్ హోటల్లో షూట్అవుట్. కుకింగ్ కాంపిటీషన్ కి హాజరైన వాళ్ళు కాల్పుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. డ్రగ్ మాఫియా తషీ గ్యాంగ్ కి నార్కోటిక్స్ పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్న సమాచారం. 70mm లో మహాభారతం చూపించావే. క్యారెక్టర్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది. సత్యవతివా, కుంతివా, లేక శిఖండివా? ఒక మామూలు హౌస్ వైఫ్ ని సార్. అక్క,
ఇటు దా లోపట్రా. అక్రమ్ ఏంట్రా? సారీ అక్క, మీ అందరుంటే 25, అదే మీ అందరు పోతే 1 కోటి. ఇది నాకు సదానంద్ సార్ ఇచ్చిన ఆఫర్. అరే ఏంట్రా ఇది? మొత్తం మీరు చెప్పినట్టు చేసినాం కదా, మళ్ళీ ఇదేంది? సారీ శిల్ప, ఈ జన్మకింత. ఇవాళ కానీ ఇలా ఆడించేస్తా. హ్యాండ్ బ్రేక్ ని ఇలా తీసి ఇలా నొక్కితే ఇలా మూవ్ అవుతుంది. ఓకే సార్. ఎవరితో పెట్టుకుంటావో తెలుసా? తాసీతో. తాసీ తాసీ తాసీ. ఏదో ఒకటి చేస్తా. మషియా మషియా శిల్ప. అక్రమ్ ఎక్కడ? సార్ అది ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. మరి ట్రోఫీ ఉంది సార్. కూర్చోవచ్చా సార్ ప్లీజ్? పొద్దు నుంచి వాగి వాగి అలసిపోయి ఉంటారు సార్. కొంచెం తినేసి మాట్లాడుకుందామా?
సార్ ఒక ప్లేట్ పూరి. కొంచెం తొందరగా తింటే జైలుకి వెళ్ళిపోవచ్చు సార్. జైలేంటి? పోలీసులను పిలిపించావా? బావు, కానీ ప్రూఫ్ ఏంటి? ఇదేమన్నా చిన్నపిల్లల గేమ్స్ అనుకున్నావా? ఏమే సార్, మీకు ఐడియా ఇచ్చిన దాన్ని నేను వాడుకోలేనా సార్? అన్నీ రికార్డ్ అయ్యాయి సార్. స్మార్ట్, కనిపించినంత ఇన్నసెంట్ కాదు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అనుపమా. కానీ నిన్ను గెలవనివ్వను. బూమ్. అను, మోహన్, అను ఎలా ఉన్నావు? హోటల్లో షూట్అవుట్ గురించి న్యూస్లో చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందను. నీకేమైపోయిందని చాలా భయపడ్డాను. సారీ అండి, మీకు చెప్పకుండా. సారీ నువ్వు చెప్పకు, నేను చెప్పాలి. సిటీ మొత్తం నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? నేనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ అను. సారీ 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 సారీ. పర్లేదండి, కొంచెం నొప్పిగా ఉందంతే. అమ్మా, వావ్, లుకింగ్ గుడ్ అను. సార్ మీరు మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అయ్యో, రండి కూర్చోండి ప్లీజ్. షూర్. నేను ఎన్నో ప్లేసెస్లో ఎంతో మంది షెఫ్స్ని మీట్ అయ్యాను. అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ క్విజీన్స్. బట్ యు నో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ యూ? యువర్ ఫుడ్ హ్యాస్ సోల్ ఇన్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ యువర్ ఓన్ సిగ్నేచర్. మ్యారినేషన్ టైంలో ఘీ ఫ్రైడ్ గార్లిక్ యూస్ చేయడం అనేది ఇట్స్ సచ్ ఎ యూనిక్ ఐడియా.
థ్యాంక్ యూ సార్. చేసింది తనైనా చేయించింది మీరని నాకు తెలిసింది. అది మీరున్న స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో. యు ఆర్ ఎ మల్టీ టాస్కర్ అనుపమ. అయ్యో సార్. యూ హ్యావ్ ఆర్ట్ ఇన్ యూర్ హ్యాండ్స్ రియల్లీ. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. అయ్యో సార్. యూరోప్లో నేను ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. దానికి మీరు హెడ్ షెఫ్గా జాయిన్ అవ్వగలుగుతారా? సార్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో అనుపమ. ఒక్క నిమిషం సార్. షూర్ షూర్. హలో. Anupama, Huh? this is Kailash Chaturvedi from Raw. I heard great things about you. 10 years గా దొరకని తాషి లాంటి క్రిమినల్ మీ వల్ల దొరికాడు. So I don't need a better interview. I would like to hire you in